అలా గౌరవం పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి వాళ్ళకి రెడీ అయ్యేదానికి వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబోతుంది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా టచ్అప్ వస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాకుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్నుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్, ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్ అట్లా. విశ్వక్ గారు అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, బూత్ ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఇందులోనూ మెకానిక్ రాకీని మీరు పంపించారుగా మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు, లైలా గురించి మాట్లాడదాం. విశ్వక్ గారు, లైలాగా మరి మీడియా ముందుకు ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్ తో? టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని, ఓన్లీ ఇన్ థియేటర్స్. సార్ విశ్వక్ గారు, హాయ్ సార్. విశ్వక్ గారు ఇక్కడ అండి సార్. బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్ లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు సార్. ఇంకొకటి, మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాన్ మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా, ఈ గెటప్ లో బాగున్నారు అని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. రామనారాయణ గారు సార్, ఒక కొత్త డైరెక్టర్గా మీరు సినిమా ఇచ్చారు, నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి, ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి. అవునండి. అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు? లేదండి, 100% జరిగింది. మేము కానీ క్వాలిటీ